సోది చెప్తానమ్మ సోది చెప్తాను, ఉన్నది ఉన్నట్లు చెప్తా, లేనిది లేనట్లు చెప్తా, జరగబోయేది చెప్తా, జరిగేది చెప్తా, సోది చెప్తానమ్మ సోది చెప్తాను. ఓ సోదమ్మా, ఇక రా మా బాధలు చెప్తూ ఇక ఇక్కడ కూర్చో. చెప్పుండ్రి మీ బాధ ఏంటి? మీరు మీ ముఖాలు చూస్తే కాంట్రాక్టు ఉద్యోగుల్లా ఉన్నారు. అవును తల్లి, మేం చెప్పకనే అట్టెట్లా చెప్పినావు? సోది చెప్తానమ్మ సోది చెప్తాను. వెమ్లవాడ రాజన్న, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, యాదాద్రి నరసింహ, కొమరవెల్లి మల్లన్న, వీళ్ళ ముఖాలు చూస్తే కాంట్రాక్టు ఉద్యోగులు అంటుండ్రు. నువ్వు చెప్పిన మాట వాళ్ళతో చెప్తుంది తల్లి, వీళ్లకు నిజము చెప్పు తల్లి. మీ అందరి వైపు ఈ దేవదేవులు చూస్తున్నారు తల్లి. 10 రోజుల నుంచి ఈ టెంట్ కింద మీరు సమ్మె వేస్తున్నారు తల్లి. మీరు అడిగే దాంట్లో న్యాయం ఉంది తల్లి. తప్పకుండా మీరు అడిగితే తప్పు లేదు తండ్రి, ఎందుకంటే వాళ్ళు మీకు హామీ ఇచ్చిండ్రు. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది తల్లి. నిండు మనసుతో ఆ దేవదేవుల్లాన మీకు మంచి జరుగుతుంది, మీ పిల్ల జల్లలకు కూడా మంచి జరుగుతుంది తల్లి. మేము 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం తల్లి, మాకు మంచి జరుగుతుందని అనుకున్నాం. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం. కానీ ఈ మంచి మాకు ఎప్పుడు జరుగుతుందో జర చెప్పు సోదమ్మా. కష్టం వచ్చినప్పుడే సంకల్పంతో ఉండాలి తల్లి, ఓర్పు బాగుండాలి. ఆ దేవుడు మీ అందరూ ఉన్నారు తల్లి, మిమ్మల్ని చూస్తున్నాడు. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది తల్లి. దానికోసం మీరు ఓపికగా ఉండి ఈ దీక్షలు జీవో వచ్చే వరకు కూడా కొనసాగిస్తూనే ఉండాలి తల్లి. వెట్టి చాకిరి మీరు చేస్తున్నారు తల్లి, 20 ఏళ్ల నుండి వెట్టి చాకిరి చేస్తున్నారు. మీ అవును తల్లి, నిజమే మీరు చెప్పింది. ఈ వెట్టి సాకిళ్ళని, బానిస సంఖ్యలను తెంచుకొని మేమెప్పుడు తల్లి మేము మంచి శుభవార్త వింటాము, అది కొంచెం చెప్పవా తల్లి? అరే ప్రాణాలు పోతుంటే చూస్తున్నారు తల్లి, తప్పకుండా మీ కోరిక తీరుతుంది. ఇలా ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి వట్టిగానే. ఎలాంటి అలవెల్సులు లేకుండా, ఎలాంటి బీమాలు లేకుండా, ఎలాంటి సెలవులు లేకుండా వెట్టి చాకిరి చేస్తున్నారు తండ్రి. వెమ్లవాడ రాజన్న, కొమరవెల్లి మల్లన్న, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, యాదాద్రి నరసింహ, నిజం బలుకు, నిజం చెప్పు, భయపడకే అయితే తల్లి. మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము 438 మంది ఉద్యోగులం ఉన్నాం తల్లి, సమగ్ర శిక్ష ఉద్యోగులం. మా బతుకులు ఎప్పుడు మారుతాయో జర చెప్పు తల్లి. 33 జిల్లాల్లో ఉధృతంగా సాగుతుంది సమ్మె. 20,000 మంది సమ్మె ఎత్తున్నారు. సంటి పిల్లలతోటి ప్రాణాలు పోయినా సమ్మె దాటత్తలేరు. వాళ్ళ దీక్ష ఆ విధంగా ఉంది తల్లి. భయపడకే తల్లి, బాధపడకే తల్లి, మీ బాధలు తీరేటి సమయం వచ్చింది. దేవుడు మీ అందులున్నాడు. అన్ని వింగుల నుండి చాకిరీ చేస్తుండ్రు. ఈ వింగులు 14 వింగులు 20 ఏళ్ల చాకిరీ సాగుతుందే తల్లి. తప్పకుండా నీకు మంచి రోజులు వచ్చినాయి, మంచి రోజులు వస్తాయి. అయితే తల్లి, ఏ దుష్ట శక్తి మమ్మల్ని అడ్డుకుంటుందో జర చెప్పు తల్లి. మరి ఏ దేవుడా, మరి దుష్ట శక్తి ఏది? నువ్వు చెప్తే అట్లా కూడా మేము చేస్తాం తల్లి. దుష్ట శక్తులు లేవు దేవుడి ముందు, ఏ దృష్టులు పనికిరారు. దేవుడే మీకు హామీ ఇచ్చినాడు. ఆ రేవంత్ మనసులో ఆ మాట వచ్చిందంటేనే దేవుడు చెప్పించినట్టే తల్లి. వట్టిగా ఏ మాటలు రావు తల్లి. మనుషులకు దేవుడు అనిపిస్తేనే అంటాడు. ఆ రోజు మీకొచ్చి దేవుడు రేవంత్ అన్న తప్పకుండా తొందరలోనే మీకు రెగ్యులరైజ్ చేయిస్తా అని చెప్పిండు. కానీ తాను కొన్ని పనులు ఉండడం వల్ల ఆపివేసిండు. తప్పకుండా రెగ్యులరైజ్ ఇప్పుడే వింటారు శుభవార్త. ఎందుకంటే మా తండ్రి రేవంత్ అన్నది మనసు కరుగుతుందా తల్లి చెప్పు. తప్పకుండా కరుగుతుంది. ఆ దేవుళ్ళు వెమ్లవాడ రాజన్న, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కొమరవెల్లి మల్లన్న, యాదాద్రి నరసింహ తప్పకుండా రేవంత్ అన్న మనసు కరిగిస్తాడు. త్వరలోనే మీకు శుభవార్త వస్తుంది. ఎందుకంటే తెలంగాణ వస్తేనే నా బిడ్డలు కాంట్రాక్టు ఉద్యోగులు ఉండొద్దు అని చెప్పినటువంటి పాత సీఎం మాట 10 ఏళ్లు దాటవేసి వచ్చినాం. అయినప్పటికీ మీరెంతో కష్టపడి ఇంతకు ముందు కూడా నిజమే తల్లి, నిజమే
నిజమే తల్లి నువ్వు చెప్పేది. ఆ దీక్షలో కూడా మీకు ఇప్పుడున్న సీఎం వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ తప్పకుండా మీకు ఆనందాన్ని నింపుతుందని మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ మస్తు రోజులు గడిచింది, అట్లా ఇట్లా ఏడాది గడిచింది, ఎక్కడున్న గంగలు అక్కడే ఉంది అని చెప్పి మీరంతా 33 జిల్లాల మంది ఏకమై ఏ జిల్లాకు ఆ జిల్లా ఉధృతమైనటువంటి దీక్షలు పూనిరు తల్లి. అడుగు ముందుకు వేసి తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి. మీకు చాలా మంది వచ్చి మద్దతు ఇస్తురు, మీ మాటల్లో న్యాయం ఉందని. అవును తల్లి నిజమే. మీరు చేసే పనుల్లో న్యాయం ఉందని. అవును తల్లి. మీరిచ్చే రిజల్ట్ బాగుందని. అవునమ్మా. మీ పనులన్నీ బాగున్నాయని ప్రతి ఒక్కరు వచ్చి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అవునా కాదా? నిజమే తల్లి. అంతా దేవుని కర్ణని. ఆ దేవుని వల్లనే మనకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. అయితే తల్లి మాకు ఇది మంచి రోజు ఎప్పుడు వస్తుందో జర చెప్పమ్మా. ఈ 2-3 రోజులు ఓపిక పట్టుంది. ఆ మాట కోసం మీరు ఓర్పుగా ఉండుండ్రి. మీ సంకల్పాన్ని విడవవద్దు. టెంటు కింద మంది తక్కువ కావద్దు. ఎప్పుడు నిండుగా ఉండండి. సీఎం గారి హామీ నిజం తొందరలోనే వస్తుంది. సీఎం గారి ఫోటో పెద్దగా పెట్టుకుని పాలాభిషేకం చేసుకుని వారి యొక్క పేరును జీవితాంతం మన కుటుంబాలన్నీ గుర్తు చేసుకునేలా అతడు చేస్తాడు. తప్పకుండా హామీని నిజం చేసుకుంటాడని ఆ దేవుళ్ళ సాక్షిగా చేస్తాం తల్లి. మా సీఎం రేవంత్ రెడ్డి అన్నాను ఫోటో తీసుకొచ్చి పాలాభిషేకం చేస్తాం తల్లి. తప్పకుండా. ఆ దేవుడే నీ నోట ఈ మాట పలికిచ్చిందని మేము అనుకుంటున్నాము తల్లి. నా నోట తొందరగా వచ్చేటట్టు చూడు. దేవుళ్ళే పలికిస్తున్నారు తండ్రి. ఎవరు మాట్లాడిన దేవుళ్ళ మాటనే అనుకుని మీ దీక్షా శిబిరాన్ని జీవో వచ్చే వరకు మరవద్దు, విడిచిపోవద్దు. మా రాజన్న సిరిసిల్ల సోదరులు అందరి కూడా జీతాలు జీవితాలు